హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది సెకండ్ నోటిఫికేషన్. ఇందులో మనకి 6,557 పోస్టులు మనకు ఉన్నాయి. ఇవన్నీ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులు. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు, ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయట్లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ క్వాలిఫికేషన్ వైజ్ గా మనకి అయితే ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 20,000 నుంచి 60,000 వరకు శాలరీ అయితే ఉంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకుని శాలరీ అయితే ఉంది. తెలంగాణ, ఏపీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేడం పీపుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29th జూలై 2020 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు ఉంది. జనరల్ ఓబీసీ వరకు అయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ, ఫీమేల్, ఫిజికల్ అండ్ గ్యాప్, ట్రాన్స్జెండర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఇది 100 మార్క్స్ కి 90 మినిట్స్ టైం ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇది సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ క్వాలిఫై అయితే మీకు జాబ్ అయితే వచ్చేసినట్టే. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జనరల్ ఓబీసీ వరకు అయితే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ రిటర్న్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ, ఫీమేల్, ఫిజికల్ అండ్ ట్రాన్స్జెండర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకైతే 250 రూపీస్ కూడా ఫీ అయితే రిటర్న్ చేసేస్తారు. సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే rrbapply.gov.in అనే URL ని సర్చ్ బార్ లో టైప్ చేస్తే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సర్చ్ బార్ ఓపెన్ చేశాను. rrbapply.gov.in అనే URL ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ లేకుండా టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. సర్చ్ బార్ పై క్లిక్ చేసిన వెంటనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి టెక్నికల్ గ్రేడ్ సిగ్నల్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ అవ్వకుండా ఇంకా 2 నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి మనకి. జూన్ 30 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. సో ఏదైనా ఒక నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 29 జూలై 2020 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని. కొంచెం కింది స్క్రోల్ డౌన్ చేయండి, నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి టోటల్ వేకెన్సీ చూడండి మీకు ఇక్కడ 6,557 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. కొంచెం కింది స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 30 జూన్ 2020 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి 29 జూలై 2020 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ డేట్స్ కూడా మనకి 31 జూలై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 31 జూలై వరకు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. కొంచెం కింది స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఏజ్ ఉంది చూడండి, 18 ఇయర్స్ 33 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళందరికీ ఏజ్ రిలేషన్ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి ఇక్కడ. అండ్ కొంచెం కిందికి వస్తున్నా. ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 రూపీస్, 250 రూపీస్ ఇక్కడ చూడండి. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూసీ, ఫీమేల్, ట్రాన్స్ ఉంది కదా, వీళ్ళందరికీ 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. మిగతా వాళ్ళకైతే 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. చూడొచ్చు ఒకసారి. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. సో వెబ్సైట్ వచ్చి మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి 66 పేజీలు ఉంది. ఈ పేజీ మొత్తం మనం స్క్రోల్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా చదవండి, చదివి మీరు అప్లై చేసుకోవచ్చు. సో సిబిటి ఎగ్జామ్లో మనకి ఏమేమి ఇస్తారో ఒకసారి చూద్దాము. సో మనకి ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడొచ్చు కదా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంతే. సో ఇక్కడ సిబిటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉందని చెప్పేశారు. ఇక్కడ మనకి పర్సంటేజ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా మనకైతే ఎంత పర్సెంటేజ్ మీరు సెలెక్ట్ అవుతారో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జామ్లో మనకి ఏమేమి వస్తాయో కూడా ఇచ్చారు. గ్రేడ్ 1కి వేరే ఎగ్జామ్ ఉంటుంది, గ్రేడ్ 3కి వేరే ఎగ్జామ్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మనకైతే డివైడ్ చేశారు 10, 15, 20 ఇట్లా. సో మొత్తం 100 మార్క్స్ అయితే మనకు ఉన్నాయి, చూసుకోవచ్చు. సో అదేవిధంగా గ్రేడ్ 3 వరకు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేశారు ఎవరికైనా. సో ఇవన్నీ ఇది గ్రేడ్ 3 వారికి, ఇది గ్రేడ్ 1 వారికి. సో ఈ విధంగా ఎగ్జామ్ అయితే డివైడ్ చేశారు. సబ్జెక్ట్ కూడా ఇందులో ఉంటుంది, ఏమేమి వస్తాయో కూడా ఇందులో ఉంటుంది నోటిఫికేషన్లో, క్లియర్గా మెన్షన్ చేసుకోండి. సో ఈ విధంగా వెబ్సైట్ మొత్తం బ్రౌజ్ చేసి సూటబుల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు
ఈ నోటిఫికేషన్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.